ఇప్పుడు ఈ లోకాలు ఉన్నాయి లేదా ఇంకో ఆ లోకం ఈ లోకం ఇవన్నీ చెప్తుంటారు కదా, నిజంగా ఉంటాయమ్మా ఇలాంటివి? ఉన్నాయి, ఎందుకు ఉండదు? మీకు ఒక రూమ్ ఉంది, ఉమ్, ఇంకోళ్ళకి ఒక రూమ్ ఉంది, ఎందుకు లేవండి? ఎవరికి వాళ్ళకి రూములు ఉంటాయి. అంటే మీకు రూమ్ చిన్నగా ఉంటుంది, అలా పెద్ద పెద్ద లోకాలు ఉంటాయి అంతే. ఉమ్, బ్రహ్మలోకం, విష్ణువులోకం, శివలోకం అన్నీ అందరికీ ఉంటుందండి, ఎందుకు ఉండదు? ఉమ్, నాగలోకం అన్నీ ఉంటాయండి. మీకే ఉంటాయి అన్ని రూములు, అలాగెందుకు ఉంటాయి? ఉమ్. మీకు చిన్నగా ఉంటాయి, వాళ్ళు పెద్ద పెద్ద ఉంటాయి, అది చూడలేకపోతాం మన కళ్ళతో అంతే. అంటే ఎలా తెలుస్తుంది మనకి? చూస్తేనే కదా తెలిసేది మరి. ధ్యానం చేస్తే కనిపిస్తుందండి. మీరు చూసారా? చూసామండి, ఉమ్. నాగలోకం చూసినాం, విష్ణులోకం ఎప్పుడు ఎప్పుడు ఏ టైంలోని? సాధన చేసినప్పుడు చూస్తాం. అంటే ఎన్ని సంవత్సరాలు అయింది, ఎప్పుడు వెళ్తుంటారా? ఎప్పుడు వెళ్తూనే ఉంటాయి, 25 సంవత్సరాల నుంచి వెళ్తూనే ఉంటాం. ఉమ్, తొలగిపోతారు. నేను ఓన్గా పోతే తొందరగా డోర్ ఓపెన్ కావు, స్వామీజీ తొలగిపోతే ఎక్కడంటే అక్కడ తిరిగి రావచ్చు. ఉమ్, వాళ్ళు పోతే సెకండ్లో అంటారు కదా, 10 గంటలు ధ్యానం చేస్తారు. నాకు అంతసేపు పడదు. 10 గంటలలో 10 రోగాలు కాదు, ఉమ్, ఎన్నో లోకాలు తిరిగి రావచ్చు. ఉమ్, అలా ఉంటాయి కూర్చున్నా ఉంటాం, ధ్యానంలో వెళ్ళిపోతాం. ఇక మేము వెళ్ళిపోనాగానే నడుదా అని చేయబట్టుకుంటారు, ఊరంతా తిరిగి లోకాలన్నీ ఇట్లా తిరుగుతూ ఉంటాం. మేము ఉమ్, తిరిగి దర్శనం చేసుకొని వస్తూ ఉంటారు. కానీ మొన్న అయితే విష్ణువు అందరు వచ్చి ఇలా నిలబడి పువ్వులు ఎట్లా ఇస్తానండి. ఉమ్, అంటే బ్రహ్మచారి ఉండి మౌనం వ్రతం చేస్తా, 41 రోజు చేయొచ్చు, సంవత్సరం కూడా చేయొచ్చు. ఉమ్, కానీ సంసారంలో ఉంది అందరికీ సంలాంచుకుంటూ చేసుకోవాలంటే చాలా కష్టం. ఉమ్, నువ్వు చేసినావు అని చాలా సంతోషపడుతున్నారు అంతే. అదొక సంతోషం దొరికింది, ఉమ్, చాలా పెద్ద సంతోషం అది. ఉమ్. అది దొరకదండి ఎవరికి. కళ్ళలో ఇట్లా కారిపోతున్నాయి నిన్నది. అంటే ఇప్పుడు ఎక్కువగా మీ దగ్గరికి ఎవరు వచ్చినా కూడా మా మీద ఆ ప్రయోగాలు జరిగినాయి, ఈ ప్రయోగం ఇలాంటి వాటికి వస్తుంటారా? లేదు మాకు దత్తాత్రేయ స్వామి కలవాలా, లేదా ఆయన పూజ మా అన్నీ వస్తానండి, చాలా రకాలు వస్తాయి, ఉమ్, చాలా రకాలు వస్తాయి. డైవర్స్ కేసులు చాలా వస్తాయి, పిల్లలు కాని వాళ్ళు వస్తారు, పెళ్లి కాని వాళ్ళు వస్తారు. ఉమ్. జరిగిపోయింది అమ్మ, జరిగిపోయింది వాళ్ళే చెప్తా ఉంటారు. అంటే ఇప్పుడు మీరు ఈ సాధన ఎప్పుడు చెయ్యాలా, ఈ మౌన సాధన ఇది అనుకున్నారు కదా, ఇప్పుడు ఇలాగా అప్పుడప్పుడు చేయాలా, ఇంక ఈసారి బాగుంది ఇలాగ అయితే మనకి శక్తి బాగుంటుంది అనిపిస్తుందా, లేదంటే వద్దన్న చాలా? స్వామి చాలు, ఒకటే చాలు, ఇంకేం చేసుకుంటాం? ఉమ్, ఏం చేసుకున్నాం చాలు. గుడి కట్టమన్నారు, దాని గురించి ధ్యాస పెట్టుకున్నారు. స్వామివారి విగ్రహం అక్కడ ఎలా ఉండాలి ఏంటి అని చెప్పారు. అన్నీ చూపెడుతున్నారండి, రెడీ ఉంది, అన్నీ రెడీ ఉంది. ఒకటి స్థలం ఒకటి కావాలి స్వామీజీకి. స్థలం వచ్చినానికి గుడి కట్టాల్సిందే. ఈ శక్తిపాతం అంటే ఏంటమ్మా, మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? మీకు శక్తి కావాలంటే కళ్ళతో కళ్ళు చూడండి. మీరు తప్పు చేయకపోతే కళ్ళ చూడవచ్చు. మీరు తప్పు చేసినట్టు కళ్ళు కిందికి వెళ్ళిపోతాయి, అప్పుడు మీకు శక్తి రాదండి. మీకు శక్తి కావాలంటే మీరు కళ్ళతో చూడండి, డైరెక్ట్ కళ్ళలేసి కళ్ళు చూడండి, ఒక్క నిమిషం చాలండి. వాళ్ళకి ముట్టే కూడా అవసరం లేదు నాకు. మేము ఎవరికి ముట్టమండి, కూర్చున్న జాగాలో వచ్చేసి. ఎప్పుడో చాలా కష్టంగా ఉంటే అప్పుడు టచ్ చేసాం, కానీ ఇప్పటిదాకా టచ్ చేసాం. వాళ్ళకి టచ్ చేస్తే కూడా అప్పుడే వాచ్ చేసుకుంటారు చేతులు, అంటే వాళ్ళ నెగటివ్ టచ్ అయిపోతుంది ఇక్కడ. ఆ టచ్ అయి పెరుగుతూ ఉంటాయి, ఇక్కడ దాకా పెరగనియద్దు, ఇక్కడ కట్ చేసేయాలి, ఇరవై కడిగేస్తాం, శుద్ధి అయిపోతుంది అక్కడే. ఇప్పుడు మీరు ఇంతమంది మీరు మీ ఇంటికి వస్తున్నారు, మీ పీఠానికి వస్తున్నారు, అక్కడేమో అంతా వాళ్ళకు ఉన్నటువంటి దుష్టది ఏదో ఆత్మ ప్రేతాత్మ బయటకు పడిన, మరి మీ ఇంటి అంతా కూడా ఆత్మలు తిరుగుతాయి కదమ్మా మరి? తిరిగాయండి, వెళ్ళిపోతాయండి, స్వామీజీ పంపిస్తాం. ఎక్కడ పంపినా ఒక జాగా చెప్పినాడు, ఆ జాగా దగ్గర పంపించే బాధ్యత మాది. అక్కడ నుంచి మళ్ళా తెల్లారి చూసి అక్కడ ఉండయండి ఇవి. ఇవాళ ఎన్ని పంపించినామో అక్కడ ఉంటాయి. 10 నుంచి 5 గంటల దాకా అన్నీ అక్కడ వెళ్ళిపోతూ ఉంటాయి, అక్కడ ఉంటాయి నేను చూసిన వాటికి. మళ్ళీ తెల్లారి చూస్తే అక్కడ మాయమైపోతాయి. అది ఎక్కడ పోతాయి నేను చూడను, నాకు అవసరం లేదు కదా, అక్కడ దాకా కట్టి ఓవర్టేక్ చేయొద్దు మనం వాళ్ళకు. స్వామీజీ ఇక్కడ నుంచి ఎక్కడ పోయినాయి మని అడగాలే, తప్పు కదా. మన బాధ్యత ఏముంది, మనం అక్కడ పంపిస్తాం, అక్కడ నుంచి మాయమైపోతాయి. మీ ఇంట్లో ఆత్మలు తిరిగిపోతాయి, ఏముంటాయి, శక్తిలే ఉంటాయి. అంటే చాలా మంది అంటారు కదా, మా ఇంటి చుట్టూరు ఆత్మలే ఉన్నాయి, మేము అన్నిటిని ఇది చేస్తాం అంటుంటారు కదా, మరి ఆత్మలు వెళ్ళిపోతాయండి ఇప్పుడే. అంటే మేము ఎవరైనా ఇంటికి పోతాయి అనుకో, కాలు పెట్టినాం అనుకో, అక్కడ కనీసం 20 ఫీట్ ఏముండేయండి, జరిగిపోతాయి. ముందేమో 3 ఫీట్ ఉండే, ఇప్పుడు 20 దాటిపోయింది. ఇక్కడ కూర్చున్నాం అనుకో 20 ఫీట్ దాటిపోతుంది, దుష్టశక్తులు ఉండే అక్కడ. అంటే ఇప్పుడు చాలామంది బాగా అప్పుల బాధల్లో ఉంటుంటారు, అవును, తీర్చుకోలేక ఇబ్బందులు పడుతుంటారు, ఇవన్నీ ఉంటుంటాయి కదా, వాళ్ళకి ఏమైనా చెప్పారా స్వామీజీ చేసుకోమని? చేసుకొని చెప్తా ఉంటారు, పూజలు చెప్తా ఉంటారు.
ఆ పూజలు చేసుకుంటే కొద్దిగా తగ్గుతూ ఉంటాయి. ఉమ్, కానీ చాలామంది ఎంతో బాధలతో వస్తే కూడా ఒక మాట మాట్లాడితే స్వామీజీ ఉమ్, వాళ్ళు అంటారు బాధలు ఉన్నాయి కానీ ఒక తృప్తి ఉంటుంది ఇక్కడ వస్తే, ఉమ్, ఆ తృప్తి ఎక్కడ దొరకదు అంటారు. అంతే, బాధలు ఉంటాయి కానీ ఒక తృప్తి ఉంటుంది. ఉమ్. తృప్తి ఏమంటే హాయిగా అనిపిస్తుంది ఇక్కడ మీ వస్తే. దగ్గరికి వస్తాయి. 10 సంవత్సరాల నుంచి కాంతి పని అక్కడ వచ్చినాక ఏదో ఫోన్ వచ్చేస్తుంది అంట వాళ్ళే చెప్తారు. ఫోన్ వచ్చి ఆ పని అవుతుందమ్మా ఏంది అంటారు. ఉమ్, ఆటోమేటిక్ వాళ్ళ పనులు అయితేనే వాళ్ళు చెప్తా ఉంటారు. ఉమ్. ఒక శక్తి ఉందమ్మా ఇక్కడ వచ్చి కూర్చుంటే అండి చెప్తా ఉంటారు. మీకు ఇంత దైవశక్తి సాక్షాత్ దత్తాత్రేయుడు మీతో మాట్లాడి ఇవన్నీ చేస్తున్నప్పుడు ఈ భూమి లోపల ఎన్నో నిధులు ఉన్నాయి కదమ్మా, అలాంటిది ఏదో ఒకటి తెలుసుకుంటే అయిపోతుంది కదా. నిధులకు చాలా ఇక్కడ నుంచి దోసుకు వెళ్ళిపోయినారు. లేదు ఉమ్, చాలామంది నిధి ఉందంటే ఇప్పుడు లేదు, ముందు ఉండే, ఉమ్, ఇప్పుడు ఏం లేదంట. అంతా అన్నీ దోసుకుపోయినారు. అన్నీ నీ చెప్పొద్దు, ఉమ్, దోసుకుపోయిన వాళ్ళ పేర్లు కూడా ఉంటాయి కానీ మేము చెప్పలేము కదా. ఉమ్, పోలీసులకు నిలబెట్టి ఉమ్, అన్నీ దోసుకుపోయినారు వాళ్ళు. పోలీసు వాళ్ళు వచ్చి చెప్తారు అప్పుడప్పుడు, మాకు పిడికరిగిలో వేయాలమ్మా, వాళ్ళు లారీలు ఎత్తుకుపోయినారు, ఉమ్, మా ముంగట మేము ఏం చేయాలి అక్కడ నిలబడ్డాం ఉట్టిగా అంటారు. చాలామంది 20-25 సంవత్సరాలు తిరుగుతూ ఉంటారు దాని గురించి పిచ్చోళ్ళలాగా. ఉమ్, కానీ లేదండి ఇప్పుడు అస్సలు లేవు, ఉమ్. నిధులు లేవు ఇప్పుడు. అంటే అలాంటి వాటికి ఆశపడడం కరెక్టే అంటారా? కాదు, ఉమ్, అది ఆశపడద్దు దాని మీద. ఉమ్, మనం కష్టపడి చేసుకోండి ఏదైనా సాధన, ఉమ్. దానికి ఫలితం ఉంది. ఇప్పుడు ఈ దత్తక్షేత్రాలకు వెళ్ళడం వల్ల వాటిని దర్శించడం వల్ల ఏంటి ఉపయోగం అమ్మా? అక్కడ పోతే మనకు కొద్ది మనసు శాంతంగా ఉంటుంది. బాడీలో ఏదైనా నెగటివ్ ఉంటే కొద్దిగా వెళ్ళిపోతుంది అండి, ఉమ్, హాయిగా ఉండొచ్చు. ఏదైనా గుడికి పోతే 5 నిమిషాలు కూర్చోమంటారు పెద్దోళ్ళు, ఇవాళ కూర్చుంటున్నారు లేదో తెలియదు అని. ఇప్పుడు కూర్చోవాలంటే ఏమవుతుందంటే ఒక శక్తి కాలాలు గెంచి మీదికి ఎక్కిపోతుంది. ఉమ్, చాలాసేపు కూర్చుంటే ఇంకా ఎక్కువ ఎక్కుతుంది, ఉమ్, కంపల్సరీ ఎక్కుతుంది. కొద్ది మెడిటేషన్ చేసుకుంటే కూడా ఎక్కిపోతుంది అండి. ఉమ్, అది మన ఇంట్లో కొద్దిసేపు ఉంటుంది, మళ్ళీ ఇంటికి వచ్చిన నెగటివ్ ఉంటుంది కదా, ఆ. అది మళ్ళీ ఇది అయిపోతుంది. అందుకే ఇల్లు ఫస్ట్ శుద్ధి పెట్టుకోవాలి. శుద్ధి పెట్టుకోవాలంటే దీపం అఖండం పెట్టాలి ఇంట్లో. అఖండం దీపం పెట్టి కూడా ఇల్లు మనం మనసు శుద్ధి లేదండి, అది కూడా వేస్ట్. దీపం పెట్టి కూడా ఉమ్, మనసు శుద్ధి పెట్టుకోవాలి ఫస్ట్. ఏమైనా వస్తే మర్యాద ఇవ్వాలి, ఉమ్. అది ఇవ్వకపోతే అది వేస్ట్ అండి దీపం పెట్టి కూడా. ఇప్పుడు భక్తి పేరుతోని దేవుడి పేరుతోని ఎంతో మంది వచ్చి ఎన్నో రకాలు చెప్పి డబ్బులు దోచుకుంటున్నారు కదా, మరి వాళ్ళని ఏం చేయరా దేవుడు? ఎందుకు చేయరండి? ఉమ్, ఇప్పుడు ఇవన్నీ వానలు వరదలు ఎందుకు వస్తున్నాయి? ఉమ్. అవి అంటే రావడం అంటే అందరికీ పడుతుంది ఇది, అట్లా వాళ్ళేమో వచ్చి ప్రత్యేకంగా వాళ్ళు ఒక్కలే చేస్తున్నారు కదా. అందరికీ పడుతుంది అండి అది. ఉమ్, పక్క కూర్చుంటే గాలి తగ్గుతుంది కదా, ఉమ్, అందుకే అందరికి వస్తుంది. కానీ గురు భక్తి ఎక్కువ చేసిన వాళ్ళకి అది దగ్గరే రాదు. ఉమ్, వాన రాదు, వరద రాదు, కరోనా రాదు. భక్తి చేయండి అంతే. ఫస్ట్ మెయిన్ భక్తి నేర్చుకోండి, ఉమ్. ధ్యానం చేసుకుంటా భక్తి చేయండి. మీ దగ్గరికి వచ్చేవాళ్ళు మీ మీద నమ్మకంతో వస్తారా, మిమ్మల్ని పరీక్షిద్దామని వస్తారా? వస్తారు పరీక్ష చేద్దామని, ఉమ్. అట్లా కూడా వస్తారు. మరి అప్పుడు ఏం చేస్తారు మీరు? వాళ్ళకి ఏం చెప్పేది వాళ్ళు చెప్పి పంపిస్తాం అంతే. ఉమ్, వాదిస్తారు కూడా, గంటలు గంటలు వాదిస్తారు. ఉమ్, నేనే కరెక్ట్ అని. నువ్వు కరెక్టే, నువ్వు వెళ్ళిపోయా, నాకెందుకు ఉమ్, నీతో వాదన నాకొద్దు. ఆ టైంలో నేను ఎందుసారి దేవునితో మాట్లాడుతాను, నీతో వాదించే అవసరం లేదు, నీ గమ్మున ఉంటా కొద్దిసేపు. వెళ్ళిపో అంటే మనుషులతో చెప్పుకుంటామా వెళ్ళిపోతాడు ఆయనని, మనం పోమని చెప్పాము నోరుతో. ఎందుకు? ఆయన గతంలో ఏదైనా చేసిన తప్పు ఏదైనా అప్పుడు చెప్తే అప్పుడే ఆయన సైలెంట్ అయిపోయి వెళ్ళిపోతాడు కదా. చెప్తేనారు కదా, లేదు జన్మ ఇదే జన్మ అంటాడు. ఉమ్, ఆ గట్టి కట్టుకుంటారు వాళ్ళు. అసంటలో మనం మాట్లాడి వేస్ట్. ఆ. రాక్షస గుణంకి మనం మాట్లాడద్దు, అది రాక్షస గుణం. అది స్వామికి అప్పు చెప్తారా వాళ్ళని? పంపించమంటారు స్వామిజీ, వద్దు 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 అంటే ఉమ్, పంపిస్తారు. ఎక్కువ బాధలతోనే వస్తారండి. ఆ బాధ ఉంది, ఈ బాధ ఉంది, ఆ ఇల్లు అమ్ముకుపోతలేదు, ఈ ఇల్లు పోతలేదు. ఆశ ఉంది కొద్ది అనుభవియ్యారు, ఉమ్, ఆశ లేనివారు బాధపడతాడు. ఉమ్. ఆస్తి ఉంది కానీ అనుభవించలేదు. అనుకోలేదు, అట్లా ఉంటుంది. ఉమ్, దేవుడు ఏం చెప్తా తెలుసా, నేను ఆస్తి ఇచ్చిన, నువ్వు అనుభవించు. ఉమ్, అనుభవించకపోతే అది వేస్ట్ అయిపోతుంది. ఉమ్, ఆశ చాలా ఉంది, మంచిగా బట్టలు వేసుకో, మంచిగా ఒక కార్లో మంచిగా తిరగచ్చు కదా, తిరగరు అట్లా. ఆస్తి ఎక్కడో అందరికీ తెలిసిపోతుంది. బంగారం ఇచ్చిండు, బంగారం వేసుకొని తిరగరు. అది ఎందుకు అయ్యా నీకు ఆస్తి ఇచ్చి, వేస్ట్ కదా. నువ్వు మూల కూర్చొని రోగంతో పడేస్తారు. ఉన్నదానికి అనుభవించును, ఇచ్చిన ఎందుకు అనుభవించడానికి కదా, ఇచ్చిన దాంట్లో సంతోషంగా ఉండు నువ్వు, అది నీకు మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. నువ్వు ఇచ్చింది అక్కడ మూలకు పెట్టి అంటే నీకు కూడా మూలకు కూర్చోబెడతారు. ఇచ్చింది మూలకు పెట్టినావా, మంచికి కూడా మూలకు పెడతారు. అది తెలుసా మీకు?
అట్లా చేస్తాడు దేవుడు. ఇచ్చిన దానికి అనుభవించాలి. ఉమ్, ఎంత ఇచ్చిన దాంట్లో సంతోషంగా అనుభవించు. ఉమ్, అయ్యో 1000 రూపాయలు ఉన్నాయి, 1000 రూపాయలు ఏమేమి కొనుక్కుంటావు కొనుక్కో, హాయిగా ఉండు. ఉమ్, 1000 రూపాయలు వేరే రేపటికి పనికి వస్తా అంటే రేపటికి ఏం పనికి వస్తుంది? ఉమ్, ఇవాళైతే చూసుకో, రేపటిది దేవుడు చూసుకుంటాడు. ఉమ్. అలా ఉంటుంది. ఇప్పుడు పెళ్లి చేసుకునే ముందు ఎవరైనా ఒక అమ్మాయి అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు కాదు వాళ్ళు కాదు మీ దగ్గరికి వచ్చారనుకో, వాళ్ళు పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటారా ఉండరా, చేసుకోవచ్చా చేసుకోకూడదు తెలుస్తుందా? అవును తెలుసు, చెప్తా ఉంటాను, చాలామంది చెప్పినట్లు. ఉమ్, ఈ పిల్ల వద్దురా అని లవ్ చేస్తాడు, వచ్చి అడుగుతామా ఫోటో బాగుందా, పిల్ల బాగుందా, ఉమ్, వద్దురా పెళ్లి చేసుకోక బాగుండదంటే కొద్దిసేపు బాధపడతాడు. ఎవరికైనా ఉంటుంది బాధ. తర్వాత ఆ పిల్ల నిజంగానే మంచిగా ఉంటుంది, ఉమ్, ఇడిచిపెడతాడు. అలా వేరే పెళ్ళి మొన్ననే అయింది, పోయిన నెలలు అనుకుంటాను. వస్తూ ఉంటాయి, చాలా వస్తాయి. చూపెడతారు చేసుకున్న వద్దంటే ఇక స్వామీజీ వద్దనగా చేసుకోవడానికే నరకమే ఇక ఆయన. ఉమ్. చేసుకోలేరు, చాలామంది అయితే చేసుకోరు. చేసుకోరు. కానీ బాగా ఆస్తులు ఉన్నాయి, జాతకాలు కూడా బాగా కలిసినాయి అని మరి చేసుకుంటే జాతకాలు కలిసినగా చేసుకుంటే కూడా వాళ్ళు బాధగా ఉంటాయి, ఉమ్, మంచిగా ఉండకపోతే. స్వామీజీ వద్దంటే అంతే, ఉమ్, బాపనైనా వద్దు స్వామీజీ చేసుకో అన్నారు, హాయిగా సుఖంగా ఉంటారు. అది ఒకటి ఉంది చూడండి. ఉమ్, ఒక ఆయన వచ్చి పాపనైనా వద్దన్నాడు, ఎలా చేయాలండి, స్వామీజీ చేసుకోమన్నారు, చేసుకున్నాడు అంతే. స్వామీజీ మీద నమ్మకం చేసుకోండి. బాపనైనా ఏం చెప్పిండు, జాతకం కలవది చేయదని చెప్పి స్వామీజీ ఓకే అంటే చేసుకున్నారు, అయిపోయింది మన పెళ్లి. స్వామిని అడిగి చెప్పండి అమ్మా, అసలు పిల్లలు ఎందుకు పుట్టట్లేదు ఈ మధ్యన అందరికీ కూడా, ఏంటి కారణం? ఆడపిల్లలు ఇవాళ రేపు సోకులు పడుతున్నారు, ఉమ్, కాళ్ళలా గజ్జలు వేసుకుంటే లేరు, చేతిలా గాజులు వేసుకుంటే లేరు. ఉమ్, ఈ గాజులు, ఈ కాళ్ళలో పట్టీలు, ఇవి పట్టీలు వేసుకుంటే నరాలు ఆడుతూ ఉంటాయి, చేతుల గాజులు ఆడుతూ ఉంటాయి. ఉమ్, ఒకటన్నా వేసుకో, నా దగ్గర వచ్చిన వాళ్ళ భక్తులు చెప్పి ఈ నరాలు గర్భచంచికి పనిచేస్తాయి, ఉమ్, కాళ్ళ గజ్జలు నడుముకు పనిచేస్తాయి. ఉమ్, అవి పని చేసే వాళ్ళకు అవి గర్భం చంచి గట్టిగా ఉంటుంది, అవి వేసుకోకుండానే అవి అలా అవుతుంది. అందుకే చాలామందికి పిల్లలు పుట్టలేరు, గాజులు వేసుకుంటారు చాలామంది. ముందు పిల్లలకు గాజులు ఉంటుంది, వాళ్ళకేం కష్టం లేకుండా. ఇవాళ పిల్లలు ఫ్యాషన్ అయిపోయింది, ఏ గాజులు ఎవరు వేసుకుంటారు ముసలోళ్ళలాగా అంతే, దానికి ఏం చేయలేము. ఇవి రెండు వేసుకోండి, చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి పిల్లలకు, ఆటోమేటిక్ పిల్లలు అవుతారు. అంత సాంప్రదాయంగా ఉన్నవాళ్ళు కూడా కొంతమంది పిల్లలు కలగరు కదా, వాళ్ళకి ఏమన్నా ఏంటి? అది కర్మదోషం, గర్భదోషం, ఉమ్, నాగదోషం, ఈ రెండు ఉంటాయి. ఉమ్. అవి జరిగిపోయినాయి ఆటోమేటిక్గా అవుతాయి. గర్భదోషం నాగదోషం రెండు ఉంటాయి. రెండు ఉంటాయి, అట్లా తీసుకోవచ్చు. తీయచ్చు. ఉమ్, స్వామి దగ్గర వస్తే తీసేస్తారు. ఉమ్. చాలామందికి అయినారు అయితే. ఇప్పుడు చాలా మందికి బయట దేశాల్లో ఉద్యోగాలు తీసేస్తున్నారు కదా, చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరూ ఇక్కడ రావాలా, అక్కడ ఉండాలా, ఏంటి వాళ్ళందరూ ఎలా బతకాలమ్మా? ఫస్ట్ ఇక్కడ 8 నెలల నుంచి స్వామీజీ అమెరికా అనగానే వద్దు, అమెరికా అనగా వద్దు. మాకు కిక్ కాలేదు, ఎందుకు వద్దంటున్నారు స్వామీజీ. ఎవరు వచ్చి అడిగితే వేరే దేశం చూసుకోలేండి, ఇక్కడే ఉండు ఇండియాలో. తర్వాత తెలిసింది అక్కడ వద్దని. కారణం అంటే మన దేశంలోనే బాగుంటుందండి, అది అక్కడ 8 గంటలు పని చేసేది, ఇక్కడ కూడా చేసుకోండి మీకు అదే డబ్బులు వస్తాయి కదా, అంటే అక్కడ ఎక్కువ వస్తుందని. అమ్మ నాయనకు దూరం ఉండి డబ్బులు ఎక్కువ సంపాదించి ఏం చేసుకుంటారండి మీరు చెప్పండి, ఏం చేసుకుంటారు డబ్బు? అంటే ఇక్కడ పని చేసి వాళ్ళని చూసి ఎంత డబ్బు రానప్పుడు మరి మాత్రం ఉపయోగం లేదు. అక్కడికి వెళ్తే ఎక్కువ డబ్బులు వస్తే బాగా చూసుకుంటున్నారు కదా, అమ్మ నాన్నకు చూసుకుంటున్నారా? మరి అక్కడికి వస్తే డబ్బులే కదా. ఫోన్లోనే చూసుకుంటున్నారు కదా, పక్కకైతే కూర్చోబెట్టుకుంటున్నారు. ఫోన్లోనే చూసి అబ్బా మా కొడుకు ఫోన్ చేసిండు, ఆ సంతోషం అది, ఆ సంతోషం కాదండి. ఇప్పుడు ఎలా ఎలా ఉండబోతుంది మరి మన దేశం, ఎలా ఉండబోతుంది ఏంటి? ఇప్పుడు భారతదేశం పెరుగుతూ పోతుందండి, ఇప్పుడు చాలా పెరుగుతుంది. ఉమ్, అన్ని దేశాలు మన దగ్గర భారత్కి రావాల్సింది, ఉమ్, చాలా పెరుగుతుంది ఇప్పుడు. కానీ భక్తి పెంచాలి ఇక్కడ, ఇప్పుడు మెయిన్ భక్తి పెంచాలి, ఉమ్, భారతదేశంలో భక్తి పెంచాలి. మనుషులలో ప్రేమ చాలా తగ్గిపోయింది. డబ్బులు ఉంటేనే అమ్మ నాన్నకి చూడాలి, మాకేం చేసినారని అంటారు చాలామంది కొడుకులు. అమ్మ మాకేం చేసింది, నానే మాకేం చేసిందంటే వాళ్ళు ఏం చేసింది మీకేం తెలుసు, వాళ్ళు చెయ్యండి మీరు ఇంత పోయినారో. వాళ్ళకి మంచిగా చూసుకోండి, మీకు దేవుడు మంచిగా చూసుకుంటాడు. ఇక రేపు అమ్మ నాన్నకి చూడాలంటే చాలా కష్టపడుతున్నారు, వాళ్ళకు బాధ్యత కాదు కాదు బరువు అనిపిస్తుంది. ప్రేమగా చూసుకోండి వాళ్ళకు కూడా. వాళ్ళకి ఏం కావాలండి, 60 సంవత్సరాలు అయిపోయినాయి, ఒక తిండి ఒకటి కావాలి, ఒక ప్రేమ, 2 తప్ప ఏమొద్దు వాళ్ళకు. టైంకి అమ్మ తిన్నామా ఒక ముచ్చట మాట్లాడితే చాలు, ప్రేమగా అది పెరగాలి. ఇప్పుడు వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్తా ఉంటారు, ఎట్లా అని అంటారు, వాళ్ళు అనుభవించి చెప్తారు. అరే బాబు అది చెయ్యకు మంచి లేదు పని అంటే, నువ్వు అట్లనే చెప్తావు మేము చేసుకుంటాం.
నీకేం తెలుసు అంటారు. ఉమ్, వాళ్ళకి తెలిసినట్ట మీకేం తెలుసు. కొందరు భర్తలేమో ఆడామెకి నువ్వేం తెలుసు, మేము బయట తెలుసుతాం, మాకే ఎక్కువ తెలుసు. కానీ ఆడామెకు ఎక్కువ తెలుసు మగవానికి. ఎందుకంటే ఆమె ఇంట్లో ఉండి అన్ని బాధ్యతలతో పొద్దున్న లేచించండి రాత్రి పండుకోండి అన్ని బాధ్యతలు ఉంటాయి. ఉమ్, మీకు ఒకటే పని, ఆఫీస్ పోవాలి, ఇంటికి రావాలి, ఉమ్, డబ్బులు ఇవ్వాలి, ఏమైనా సోదరులు తెచ్చి ఇవ్వాలి, వాళ్ళ పని అంతే. ఉమ్. కానీ ఆడవాళ్ళకి పొద్దున్న లేచి సాయంత్రం దాకా ఇంత పని ఉంటుంది. వాళ్ళ కన్నా బాధ్యత ఎవరికి ఉండదు. ఎక్కువ మెయిన్ ఏంటంటే తల్లిదండ్రుల్ని చూసుకోవడము, చూసుకోవాలి. స్త్రీని బాగా చూసుకోవడం, భక్తి స్త్రీలు ఎక్కడ పెంచడం. ప్రేమ చూసుకుంటే అక్కడ ధనం కంపల్సరీ ఉంటుంది. చాలా సంతోషం అమ్మ, చాలా మంచి విషయాలు తెలియజేశారు.